హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అట్లానే ఎండ్ స్క్రీన్లో కూడా ప్లే చేస్తాను. అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు. సో ఆ వీడియోలో మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మాట్లాడుకున్నాం. అట్లానే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ సంబంధించి ఎక్కడ దొరుకుతాయి, అట్లనే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసీక్యూస్ ఎట్లా చేయాలి, వీటన్నిటి గురించి అయితే ఆ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఆ వీడియో. ఎవరైతే ఏపీపీఎస్సీ 2024 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? అట్లనే చాలామంది నాకు క్వశ్చన్స్ అయితే అడిగారు. అట్లనే కామెంట్ సెక్షన్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. లైక్ అప్లికేషన్ కరెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ కరెక్షన్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చా, ఫోన్ నెంబర్, ఈమెయిల్, హాల్ టికెట్ నెంబర్, అట్లానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలాంటి చాలా మిస్టేక్స్ అయితే చేశారు. వీళ్ళందరికీ కూడా ఆప్షన్ అనేది ఇస్తారా చేంజ్ చేసుకోవడానికి లేదా అనేది అయితే అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆప్షన్ అనేది ఎట్లా ఇస్తారు, ఏమేమి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, టోటల్గా ఏదైతే అది మనకి ఏదైతే మిస్టేక్ చేస్తామో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి అయితే అడుగుతున్నారు. ఓకేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే అప్లికేషన్ కరెక్షన్ ఎప్పుడు చేసుకోవాలి, అట్లానే కరెక్షన్లో ఏమేమి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, హాల్ టికెట్ వీటిని ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు కరెక్షన్లో, ఈ ఆప్షన్ ఏమైనా ఇస్తారా మనకి అనేది అయితే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. సో దీని గురించి అయితే మనం మాట్లాడదాం. అప్లికేషన్ కరెక్షన్ అనేది మనకి అరౌండ్ 27 అనుకుంటా, ఈ మంత్ 27 అనుకుంటా అప్లికేషన్ కరెక్షన్ అనేది ఇస్తారు. ఎగ్జాక్ట్గా డేట్ చూస్తాను. సో 27 అయితే ఈ 27 to 28 ఒక 2 days అయితే అప్లికేషన్ కరెక్షన్ అయితే ఇస్తారు. ఈ అప్లికేషన్ కరెక్షన్లో ఏమేమి చేంజ్ చేసుకున్న ఆప్షన్ అయితే మనకు ఉంటుందంటే, సో ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసిన వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 27 to 28 అనుకుంటా, ఒకసారి డేట్ అయితే చూడలేదు, డేట్ ఎగ్జాక్ట్గా అంత క్లారిటీగా గుర్తులేదు. సో బట్ 27 to 28లో అయితే ఉంటుంది. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు అప్లికేషన్ కరెక్షన్ డేట్ అని. అక్కడైతే మీకు మెన్షన్ అయితే చేస్తారు. ఈ అప్లికేషన్ కరెక్షన్లో మనకి కొన్ని మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు, అన్నీ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎవరు, లైక్ మీ స్కూల్ సంబంధించినవి ఏమైనా మిస్టేక్ పడినట్లయితే అవి చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే మీ రేషన్ కార్డ్ సంబంధించిన నెంబర్ కానీ తప్పు అయినట్లయితే అది చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే మీ ఫాదర్ అండ్ మదర్ అడ్రస్ కానీ అంటే లేదంటే సెంటర్ ప్రిఫరెన్సెస్ కానీ ఏవైతే మీకు ఉన్నాయో అవి మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. అట్లనే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు, ఈమెయిల్ అండ్ హాల్ టికెట్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఎలా ఈ ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్, హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మేము రాంగ్ అయితే ఎంటర్ చేసాము, ఇప్పుడు మాకు చేంజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదా అని అంటారు. సో 2023 వరకు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ కానీ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇవి పర్మనెంట్, ఒకసారి ఎంటర్ చేశాక మళ్ళీ చేంజ్ చేయడానికంటూ ఆప్షన్ అయితే ఇచ్చేవారు కాదనమాట. లాస్ట్ 3 years వరకు ఇవ్వలేదు. బట్ ఈ ఇయర్ ఇస్తారా ఎవరు అనేది తెలియదు. నాకు తెలిసేంత వరకు చెప్తున్నా, మోస్ట్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ హాల్ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిల్ అయితే వచ్చేస్తుంది. అట్లనే మీకు ఒక ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కోసం అనేది. సో ఆల్రెడీ అది సేవ్ అయిపోయింది ఆ నెంబర్స్, మళ్ళీ ఎడిట్ చేయడం అనేది కష్టం. ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఇవ్వకపోవచ్చు ఈ ఫోన్ నెంబర్ సంబంధించి కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. సో ఒకవేళ మీకు ఈ వీటిలో ఏమైనా రాంగ్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఏపీపీఎస్సీ అఫీషియల్ హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఏపీపీఎస్సీ అఫీషియల్ హెల్ప్లైన్ నెంబర్ అనేది మనకి డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అట్లానే మీరు సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ హెల్ప్లైన్ నెంబర్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళైతే మీరు అక్కడ వాళ్ళకైతే కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లం చెప్పినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు మీకు. సో నాకు తెలిసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ అయితే చేంజ్ చేయరు. సో ఒకవేళ చేంజ్ చేసే ఆప్షన్ ఇస్తే మాత్రం వెల్ గుడ్, అందరికీ అది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అందుకే నేను అప్లికేషన్ పెట్టేటప్పుడే చెప్పాను మిస్టేక్స్ లేకుండా పెట్టుకోవాలని. సరే, సో మీ తొందరలో ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఎంటర్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వదు. ఫోన్ నెంబర్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫోన్ నెంబర్ నీడెడ్, ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తేనే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఫోన్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేస్తే ఓటీపీ అనేది ఆ నెంబర్కి మాత్రం వెళ్తుంది, మీకు రాదు. సో అప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేయకుండా మీరు ఏం చేయలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి.
అట్లనే ఈమెయిల్ అండ్ హాల్ టికెట్ చూసుకున్నట్లయితే ఈమెయిల్తో అంత యూజ్ అయితే ఏం లేదు. సో లైక్ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే చేస్తారు. హాల్ టికెట్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే డెఫినెట్లీ మీరు రైట్గానే మీరు ఏదైతే కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. రాంగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ డిగ్రీదే మోస్ట్లీ చూస్తారనమాట వాళ్ళు. సో తర్వాత రిమైనింగ్ బట్ డిగ్రీ చూస్తారు కాబట్టి అది మ్యాచ్ అవ్వాలి. మన హాల్ టికెట్ నెంబర్ మ్యాచ్ అవ్వకపోతే చాలా కష్టం. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఏపీపీఎస్సెట్లో, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ అప్లికేషన్ కరెక్షన్ అనేది మనకి రాగానే నేను వీడియో అయితే చేస్తాను. అసలు దేనికి అసలు కరెక్షన్ ఇచ్చారు, టోటల్గా అన్నిటికీ ఇచ్చారా ఇవ్వలేదు అనే దానిపైన అయితే నేను వీడియో చేస్తాను. వన్స్ వీడియో చేశాక మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే సో ఇవి ఎడిట్ చేసుకోవచ్చు, అవి ఎడిట్ చేసుకోకూడదు అనేది. ఓకేనా? అట్లనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రండి, అక్కడ నన్ను ఫాలో కొట్టండి, మీకు సంబంధించిన డౌట్స్ అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నేను రిప్లై ఇవ్వడం 1 or 2 days లేట్ అయిందంటే డెఫినెట్లీ నా వర్క్స్లో కొంచెం బిజీ ఉండి రిప్లై ఇవ్వలేకపోయానని అర్థం. అట్లానే మీకు వీలైనంత వరకు నేను మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా గూగుల్ మీట్లో ఒక వీడియోలా క్రియేట్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా టాపిక్ సంబంధించిన ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అట్లనే వన్స్ మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటున్నారో వన్స్ ఆ కోర్సులో ఎంటర్ అయిన తర్వాత వన్స్ పీజీ అయిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కోప్ ఎలా ఉంది, వీటన్నిటిపైన కూడా నేను ఒక గూగుల్ మీట్ ఒకటి కండక్ట్ చేసి లైక్ ఒక జువాలజీకి సంబంధించి ఒక 4 members ఆర్ ఎంఎస్సీ జువాలజీకి సంబంధించి 4 members డిఫరెంట్ యూనివర్సిటీస్ని తీసుకొని ఒక గూగుల్ మీట్ కండక్ట్ చేసి ఆ వీడియోని మీకు అప్లోడ్ చేసినట్లయితే అది మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో ఓకే ఈ స్కోప్ ఉంటుందని మీకు అర్థమవుతుంది. సో అవి కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో అవి కూడా మోస్ట్లీ నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో మీరు మన ఛానల్ ఇట్లానే సపోర్ట్ చేయండి. సో ఇట్లా సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను మీకోసం ప్రతి అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను. సో ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.